హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే వయసు పెరిగే కొద్దీ పడిపోయే రిస్క్ ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి ఎలాంటి శ్రద్ధలు తీసుకోవాలి అనే దాని గురించి మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మనిషి శరీరంలో శక్తి అనేది సన్నగిల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ కండరాల్లో బలహీనత అనేది, ఎక్సర్సైజు అది చేయలేరు కదా వయసులో, అందుకని కండరాల్లో బలహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ఎముకల్లో కూడా బలహీనత ఉంటుంది, ఎందుకంటే కాల్షియం అనేది వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ రెండు రకాలుగా కూడా బలహీనత వచ్చి వాళ్ళకి ఎక్కువ పటుత్వం లేకుండా నిలబడిన, నడిచిన సడన్గా పడిపోవటానికి అవకాశం ఉంటుంది. సో పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా వయసు పెరిగే కొద్దీ పెద్ద వయసు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని కొన్ని రకాలైన ఎగ్జామినేషన్ అన్నమాట, అంటే వాళ్ళ నడక ఎలా ఉంది, తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది తప్పనిసరిగా చూడాలి. అంటే వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళు మామూలుగా లోపలికి వస్తారు కదా డాక్టర్ గారి దగ్గరికి, అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు వస్తుండగా వాళ్ళ నడక ఎలా ఉందనేది చూడాలి. అంతేకాకుండా కొంచెం సేపు ఇటు అటు నడిపించి కూడా చూస్తే వాళ్ళ నడకలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది డాక్టర్ గారికి అర్థమైపోతుంది అనమాట. దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళు ఏమైనా ఇతర మందులు ఏమైనా వాడుతున్నారా, అంటే యాంటీ డిప్రెసెంట్ మందులు కానీ, లేకపోతే మత్తును కలుగజేసే సెడేటివ్ హిప్నాటిక్స్లు కానీ, అలాంటి మందులు ఏమైనా వాడుతున్నారా అనేది కూడా అడిగి తెలుసుకోవాలి. అంటే చూడాలన్నమాట వాళ్ళు వాడే మందులు తీసురమ్మని. ఎందుకంటే కొంతమందికి వాళ్ళు ఏం వాడుతున్నారా అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. కాబట్టి ఆ మందులు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఈ నొప్పులకు వాడే మందులు, మజిల్ రిలాక్సెంట్స్, తర్వాత జలుబుకి వాడే మందులు, ఎలర్జీకి వాడే మందులు, ఇలాంటి వాటి వల్ల కూడా తూలుడు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి మందులు ఏమైనా వాడుతున్నారో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్లు ఏదో ఒక ప్రాబ్లంకి కొంతకాలానికి మందులు రాస్తే అవే వాడుకుంటూ ఉంటారనమాట. సంవత్సరాల తరబడి వాడుకుంటూ ఉంటారు తెలియక. అలా వాడుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇలాగా తూలుడు వచ్చి పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని మందులు ఏం చేస్తాయంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని అవి కలుగు చేస్తాయన్నమాట. అప్పుడు కూడా తూలుడు వస్తుంది. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే ఏంటంటే కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, లేకపోతే పడుకున్నప్పుడు, నిలబడినప్పుడు బీపీలో తేడా అనమాట. ఆ తేడా అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా తూలుడు అనేది వస్తుంది అనమాట. అలాంటివి కూడా అడిగి తెలుసుకోవాలి. తర్వాత బీపీ చూసి పడుకోబెట్టి, తర్వాత కూర్చోబెట్టి నిలబెట్టి బీపీ చూస్తే వాళ్ళకి ఈ బీపీలో తేడా అనేది తెలుస్తుంది అనమాట, ఆ కంప్లైంట్తో వచ్చిన వాళ్ళకి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పెట్టుకునే కళ్ళద్దాలు ఉంటాయి కదా, వాటిలో దగ్గర చూపు, దూరం చూపు అవి సరిగ్గా కనబడినప్పుడు, అంటే కళ్ళద్దాలు మార్చవలసిన అవసరం వచ్చి కూడా వాళ్ళు అలాగే పాత కళ్ళద్దాలు వాడుకుంటూ ఉన్నప్పుడు కూడా ఇలాగా తులుడు వచ్చి జారటము, సరిగ్గా కనబడక, లేకపోతే బెణకటము, ఇలాంటివి కూడా జరుగుతాం. సో ఇలాగ పెద్ద వయసులో ఇలా తూలుడు వచ్చే అవకాశం ఉన్నోళ్ళు, అంటే తూలుడు కూడా రాకముందే పెద్ద వయసులో ఏం చేయాలంటే వీళ్ళకి తాయి చీ లాంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చెప్పాలన్నమాట. అవి చేస్తూ ఉండమని. ఎందుకంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు వాళ్ళు చేయలేరు. తర్వాత వాకింగ్ కూడా ఒక్కొక్కసారి బాగా పెద్ద వయసులో చేయలేరు అనమాట. అందుకని అలాంటి వాళ్ళకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, తాయి చీ లాంటివి చెప్పాలి. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్గా ఈ వైటమిన్ డి లోపము, కాల్షియం లోపం ఏమైనా ఉందేమో చూసుకొని అవి సప్లిమెంట్స్ కానీ, అవి ఉండే ఆహార పదార్థాలు కానీ ఎక్కువ తీసుకోవటము, సప్లిమెంట్ మాత్రలు వాడటము లాంటివి చేయాలి.
అంతేకాకుండా ఇలాగ బీపీలో ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా అని కూడా సరి చూసుకుంటూ ఉండాలి. అలాగే చాలా మందికి ఏంటంటే బాత్రూంలో పడిపోవటము, ఇలా కూర్చొని లేచినప్పుడు, తర్వాత నడిచినప్పుడు, కూర్చొని ఒకేసారి పడుకొని లేచి అలా ఉన్నప్పుడు కూడా బీపీ డౌన్ అవుతుందని చెప్పాను కదా. పడిపోవటం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఒకేసారి పడుకున్న పొజిషన్ నుంచి లేచి వెళ్ళిపోకుండా పడుకున్న పొజిషన్ నుంచి ముందు కూర్చోవాలన్నమాట. కాసేపు 1 నిమిషం 2 నిమిషాలు కూర్చొని అప్పుడు కూర్చున్న పొజిషన్ నుంచి మళ్ళీ నిలబడాలి. మళ్ళీ అలాగా కాసేపు 1-2 నిమిషాలు నిలబడి అప్పుడు నడవడం మొదలు పెట్టాలన్నమాట. ఈ విధంగా చేస్తే వాళ్ళకి కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు నడిచే దారిలో ఏమైనా అడ్డాలు అలాంటివి లేకుండా లైట్ కూడా కరెక్ట్గా ఉండేలా, రాత్రిపూట వాళ్ళకి కనబడేలా ఉండాలి. తర్వాత బాత్రూంలో కూడా ఏదైనా ఎక్కడైనా కూర్చునే ప్లేస్లో కానీ నిలబడే ప్లేస్లో కానీ వాళ్ళు పట్టుకొని వెళ్ళటానికి, ఒకవేళ జారినా కూడా దాన్ని పట్టుకొని నిలబడగలగటానికి ఒక స్టాండ్స్ లాంటివి కానీ లేకపోతే ఏదైనా అరేంజ్ చేసుకోవాలన్నమాట. కింద బండలు కూడా జారకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అదే ఇంట్లో అయితే నడిచే ప్లేస్లో తివాచీలు లాంటివి అలాగా జారకుండా ఉండేలా పెట్టుకుంటే అప్పుడు కూడా ఉపయోగం ఉంటుంది. సో ఇవన్నీ వయసు పెరిగే కొద్దీ ఎక్కువగా పడిపోయే రిస్క్ ఉండటానికి కారణాలన్నమాట. దాన్ని ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను ఇప్పుడు. మరి ఇదండి ఇవాళ టాపిక్. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.